హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ యూనిక్. మనం చిక్కుడుకాయతో ఎప్పుడు కర్రీ కాకుండా ఇలా ఫ్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక 1/2 kg చిక్కుడుకాయ తీసుకొని చుంచుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ కుక్కర్లోకి వేసుకోవాలి. కుక్కర్లో వేసుకున్నాక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని చేసుకొని గ్యాస్ పైన పెట్టుకొని విజిల్ పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. విజిల్ వచ్చేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ఫ్రెండ్స్. తీసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మనం కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలి. అందులోకి ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, ఒక ముక్క కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరకగా. చూడండి, మనకి చిక్కుడుకాయ అయితే ఉడికిపోయింది. విజిల్ తీసి చూపిస్తున్నాను చూడండి. చిక్కుడుకాయ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. గ్యాస్ ఆన్ చేసుకొని ఇందులోని వాటర్ ఇంకిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. చూడండి, చిక్కుడుకాయలోని వాటర్ అన్నీ అయితే అబ్జర్వ్ అయిపోయాయి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులోకి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపట్లాడాక అందులోకి మనం 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి. అందులోకి పసుపు, సాల్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ కర్రీ వేసుకొని పర్ఫెక్ట్గా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యే వరకు 3 to 5 మినిట్స్ వరకు ఆయిల్లో మంచిగా మగ్గించుకోవాలి. చూడండి, 3 to 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై అయిపోయింది చిక్కుడుకాయ చూడండి. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక పర్ఫెక్ట్గా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా 5 to 10 మినిట్స్ ఇలా ఉంచుకుంటే ఎమ్మీ అండ్ టేస్టీ చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కూడా కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. చూడండి, చిక్కుడుకాయ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం.